హాయ్ అండి అందరికీ. ఈరోజైతే తంబేలు అయితే చూశారు కదండి. కృష్ణుడి కోసం డ్రెస్ అయితే కుడుతున్నా. మా ఫ్రెండ్ గుజరాత్ నుంచి అయితే తెచ్చుకెయింది మూర్తి. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను డ్రెస్ కుట్టడం అయితే చూపిస్తాను. 4 ఇంచు క్లాతులు అయితే తీసుకున్నాను. 10 ఇంచులు అయితే తీసుకున్నాను. ఒక 4 ఇంచు ఎడల్పు అయితే తీసేసుకున్నానండి. సో ఇలాంటి డ్రెస్సులు అయితే కుడతాను. ఇది వచ్చేసి ఇవి కుట్టి పెట్టాను ముందుగానే. ఇవి కృష్ణుడి కోసము మా ఫ్రెండ్ గుజరాత్ నుంచి అయితే తెచ్చుకెయింది. ఇదైతే ఇంకా ఎల్లో కలర్ది అయితే ఆల్తికి ఇచ్చింది మా ఫ్రెండ్ కుట్టే కుక్కి. సో అవి చూసి ఇంకా ఇలా అయితే కుట్టాను 3. ఇంకోటి కుట్టడం అయితే చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ సైడ్ పైపింగ్ లాగా ఉంది కదండి, అక్కడ నుంచి అయితే దారం పెట్టుకోవచ్చు. ఇలా చిన్న కృష్ణుడి కోసం అయితే కుట్టాను నేను. సో తంబేల్లో అయితే ఉంది చూడండి, ఆ బొమ్మ కోసం అయితే నేను ఇది చేశాను. ఇప్పుడు వచ్చేసి 4 ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నా. జంపు వచ్చేసి 10 ఇంచులు అయితే తీసేసుకున్నానండి. ఇలా మర్చి అయితే ఇలా కుట్టు వేశాను. ఈ సైడు ఇక్కడ చివరన మర్చి కుట్టాను, ఇక్కడ చివరన మర్చి కుట్టాను. ఇప్పుడైతే కింద కుచ్చు పెట్టే చోట అయితే నేను లైస్ అయితే వేస్తున్నానండి. చూడండి లుక్ బాగుంటుందని అవన్నీ సాదాగా అయితే కుట్టాను కృష్ణుడి కోసము. ఇది కొంచెము బాగా కుడదాం ఇంకా లుక్తో అని ఇంకా ఇలా కుడుతున్నానండి. సో మా ఫ్రెండ్ ఆల్తీ అయితే తెచ్చిచ్చింది కృష్ణయ్యకి కుట్టు అని. అందుకోసమే ఇంకా లైస్ వేసి నేను కుట్టిస్తాను. ఇదొక్కటి అయితే ఇంకా లైస్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని లైస్ అయితే వేసి కుడుతున్నాను. సో గుజరాత్ నుంచి అయితే బొమ్మ, కృష్ణుడి బొమ్మ అయితే తెచ్చుకుందంట అండి. అందుకే ఇంకా ఆల్తికి డ్రెస్సు వాళ్ళ అత్తగారో ఎవరో తెలియదు కానీ మా ఫ్రెండ్కి కుట్టించారంట. సో అది ఆల్తి తెచ్చిచ్చింది మా ఫ్రెండ్. అది చూసి అయితే నేను కుడుతున్నా. ఇప్పుడు చూశారు కదా, ఇలా కుచ్చు పెట్టి ఇంకా కుట్టుకోవాలండి. చాలా ఈజీ. మీ ఇంట్లో కూడా కృష్ణుడు బొమ్మ ఉంటే మీరు కూడా ఇలా కుట్టుకొని చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. లుక్ అయితే సూపర్గా ఉంటుంది. తంబేలు అయితే పెట్టాను చూడండి, కృష్ణుడు బొమ్మ అయితే చూసింటారు కదా. ఇంకా చూడండి ఇలా అయితే కుచ్చు పెట్టాను. ఇంకా మర్చి కుట్టడమే. ఇంకా చూడండి ఎంత బాగా లుక్ ఉందో. సో మీ ఇంట్లో కూడా కృష్ణయ్య ఉంటే మీరు కూడా కుట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. చూడండి ఇది వచ్చేసి ఇంకా మనము మర్చి కుట్టాలండి. ఒక 1.5 ఇంచు తీసుకొని ఇట్లా లాడి ఇలాగ అయితే కుట్టుకోవాలి. చూడండి ఇంకా చూశారు కదా, ఇలా ఈ సైడు కుట్టుకోవాలి, ఈ సైడ్ కూడా కుట్టు వేసుకోవాలండి. చూశారు కదా, ఇలా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవుతుంది. మీరు కూడా కుట్టుకోవచ్చు. మీ ఇంట్లో కృష్ణయ్య ఉంటే మీరు కూడా కుట్టుకోండి ఫ్రెండ్స్. సో నేను చాలా లక్కీ అండి, కృష్ణుడి కోసం అయితే కుట్టడం అయితే చాలా లక్కీ. మరి నన్ను ఎంచుకున్నాడు కృష్ణయ్య డ్రెస్ కుట్టేకి. అందుకే అయితే కృష్ణయ్యకి డ్రెస్ అయితే కుడుతున్నా. నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నానండి కృష్ణయ్య డ్రెస్ కుడుతున్నానని. సో నాకు ఇంతవరకు వచ్చింది ఒక ఎత్తు అయితే, సో కృష్ణయ్య డ్రెస్ కుట్టడం అంటే నాకు చాలా హ్యాపీగా అయితే ఉందండి. దేవునికి కుట్టే అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి. ఆ అదృష్టం అయితే నాకు దక్కిందని సంతోషంగా అయితే కుడుతున్నా కృష్ణయ్య కోసము. సో ఈ క్లాత్ ఉంది కదండి, ఇంకా 2.5 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఇలా మర్చి అయితే కుట్టాలి. ఇంకా దీనికి పైపింగ్ లేక వేయాలండి. దీనికి లోపల మనము మళ్ళీ వచ్చేసి దారం అయితే ఎక్కించుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్ ఈ మూలన కనిపిస్తుంది చూడండి, అలా అయితే దారం ఎక్కియాలి. చూడండి మిగతా వేస్ట్ అంతా కట్ చేశాను. ఇంకా సో ఇలా కుట్టుకోవడమే. ఇంకా ఈ సైడ్ పెట్టి ఇలా చూడండి, ఇలా సేమ్ పైపింగ్ ఎలా వేస్తాం అలా ఎడల్పు వేసుకోవాలండి. దాంట్లో దారం కట్టేకి అయితే మళ్ళీ పెట్టుకోవాలి కదా మనము, అందుకోసం అయితే ఇంకా ఇలా కుట్టేసుకోవాలి. చూడండి కొంచెం అయితే చివరన మర్చి అయితే ఇలా కుట్టేసుకోండి. సో నేను చాలా లక్కీ అండి కృష్ణయ్య డ్రెస్ కుడుతున్నందుకు. సో కృష్ణయ్య నన్ను ఎంచుకున్నాడు తన డ్రెస్ కోసము. అందుకేనండి నేను చాలా హ్యాపీగా అయితే కుడుతున్నా డ్రెస్సు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళ ఇళ్ళల్లో అయినా
కృష్ణుడు బొమ్మ ఉంటే సో ఈ వీడియో అయితే వాళ్ళకి పంపించండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా కుట్టుకుంటారండి. సో మనం ఇంకా డ్రెస్ కుట్టాలంటే ఈజీ కాదు కదా, అందుకోసమే కృష్ణయ్య కోసం అయితే నేను హ్యాపీగా అయితే కుడుతున్నాను. సో మీకు కూడా పనికొస్తే చూసి కుట్టుకోండి. ఇంకా ఏమన్నా సరిగ్గా ఈ వీడియోలో అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ పెడతాను నేను. చూశారు కదా, ఇలా అయితే కుట్టేశానండి. దీంట్లో లాడి వేయాలి, చూశారు కదా ఇలా. ఇది వచ్చేసి ఇంకా కింద పాకి అయితే కుట్టుకోవాలి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా బాగా క్లియర్గా చూపిస్తాను ఎవరికన్నా కావాలంటే. సో రెడీ అయిపోయిందని, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళకి పంపించండి ఈ వీడియో. ఓకేనా, అందరికీ బాయ్ అండి.